నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకేనా? ఓకే అండి. బర్త్ డీటెయిల్ చెప్తారా? 26 సెప్టెంబర్ 1992. టైము, ప్లేసు? 9:20 మార్నింగ్. ప్లేస్ మంచిర్యాల. సో టైం ఎవరు ఇచ్చారు? పేరెంట్స్ పక్కగా నోట్ చేసిందంటారా? నోట్ చేశారు నాన్న. మీకు లగ్నము, నక్షత్రము అన్నీ తెలుసా? తెలుసు. ఏమేమి వచ్చాయి మరి? తులా లగ్నం, కన్యా రాశి, ఉత్తర పాల్గొని 3వ పాదం. ఓకే, చూద్దాం మరి సరిపోద్దా లేదా. టైం వెరిఫై చేద్దాం. 9:20 మార్నింగ్. 9:20 మార్నింగ్కి ఇక్కడ డిఫరెన్స్ వస్తూ ఉంది, టైం తేడా వస్తూ ఉన్నది. ఓకేనా? సో సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది? మా నాన్న చూసి చెప్పాడండి. మీ నాన్నగారికి ఎవరు చెప్పారు? ఆ టైంలో అక్కడే ఉన్నాడు, అందుకోసమని. ఓకే, మంచిర్యాల. ఇది మనకు లాటిట్యూడ్ 18.56, లాంగిట్యూడ్ 79.7 ఇట్లా వస్తుంది. 79.0. కరెక్ట్. ఒక 10-15 నిమిషాలు ఇన్ఫర్మేషన్ పాస్ అవడానికి కూడా పట్టచ్చేమో కదా? అయి ఉండొచ్చు. అంటే నేను కరెక్ట్ టైం అని చెప్పిండు మా నాన్న, అందుకని కరెక్ట్ మీరు ఎవరిది అంటే కరెక్ట్ ఇట్లా నేను టైం చూసినా అని అన్నాడు. టైం చూసినా అంటే అది ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు హాస్పిటల్ బర్తా లేదంటే ఇంట్లోనా? ఎట్లా? ఇంట్లో అయ్యిందా? ఇంట్లో. 26 సెప్టెంబర్ 1992. అవును, అంతే. 9/6 వేసుకోవాలి, లేదంటే మరి సెట్ అవ్వదు దాదాపు నాకు తెలిసి. సరే చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నా. నేను నాకు 3 times గవర్నమెంట్ జాబ్ వెరిఫికేషన్ వరకు వచ్చి వెళ్ళిపోయింది, రాలేదు. అంటే నేను వెరిఫికేషన్ అయిపోయింది, లాస్ట్ ఫైనల్ ప్రొవిజన్ లిస్ట్ లో మాత్రం రాలేదు. ఏం జాబ్ అది? ఫస్ట్ ఏమో సర్వేయర్ జాబు, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్. నేను సివిల్ బ్యాక్గ్రౌండ్ నాది. ఇప్పుడు లేటెస్ట్ గా Group 4 కూడా అట్లనే పోయింది లాస్ట్ నవంబర్ లో. అయితే అది ఇప్పుడు కొంచెం ఇప్పుడు అయిపోయింది కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నా నేను. అవి ఏం వర్కౌట్ అవుతలేవు, నాకు దగ్గరికి వచ్చి పోతున్నాయి. ఇంజక్షన్లు అంతకుముందు ఇంజక్షన్లు ఈ 3 ప్రిపరేషన్ లోనే ఉన్నారా? ప్రిపరేషన్ లోనే ఉన్నానండి. ఏం చేయలేదు ఇంతవరకు? మధ్యలో అవుట్సోర్సింగ్ జాబ్స్ వచ్చినాయి కానీ చేయలేదు. నేను ఏమి జాబ్ చేయలేదు. ఈ 3 ఏమో ఇలా అయ్యాయి. అవునండి. అరే, అవి అయిపోయినాయి. ఇప్పుడు ఇక కొంచెం ఏ అవుతుందో కాదో, అసలు ఇక నాతో ఏది అవుతుందో కాదో అన్న డౌట్ వచ్చేసింది నాకు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని జావా, సేల్స్ ఫోర్స్ అని ఉంటది క్లౌడ్ ది. సేల్స్ ఫోర్స్, అవును. సిఆర్ఎం అది నేర్చుకుంటున్నా. ఓకే, అది అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ లో ఉంది ట్రయల్స్, అనేది నేర్చుకోవడం. సో ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అయినా కూడా ఎట్లా ఉంటదనా క్వశ్చన్? అవునండి. అంటే అది కూడా వస్తుందా మరి ఏంటి, ఇట్లా నాకు ఇది రాకుండా ఉండడానికి కారణం? వాళ్ళు ఏం చెప్పిళ్ళు వెరిఫికేషన్ దగ్గర? అంటే వెరిఫికేషన్ పాస్ అవ్వలేదు అట్నా? ఎందుకు కాలేదట? వెరిఫికేషన్ అయింది, ఫైనల్ లిస్ట్ లో రాలేదు. అంటే నాకు ఇది వాళ్ళ ఇష్టమా? అట్లా ఫైనల్ లిస్ట్ లో ఇవ్వడం ఇవ్వకపోవడం కూడా వాళ్ళ ఇష్టమా? అంటే రిజర్వేషన్ వైజ్ వెళ్ళిపోతుంది కదా, అట్లా వెళ్ళిపోయింది. రిజర్వేషన్ లో రాలేదు, నాకు తెలియక అడిగాను. ఓకే, రైట్. సరే, అంటే అది ఫైనల్ అయిపోయింది అన్నట్టే కదా వాళ్ళ? అయిపోయిందండి. సో ఇక అయిపోయినాక అది ఎట్లా ఇంకోటి ఏదన్నా చేస్తే వస్తుందా రాదా అన్నట్టే చూసుకోవాలి అంతే మనం, అంతే కదా? ఇంకోటి ఏం చేయట్లే కదా, సేల్స్ ఫోర్స్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ ప్రైవేట్ జాబ్ ఎట్లున్నదో టైమే చూసుకోవాలి ఇక మనం, అంతే ఇక. అవునండి, అది ఉంటేనే ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్. జాబ్ కూడా లేకనే మ్యారేజ్ లేదు. అవును, అంతే కదా, లింక్ అంతే మన చైన్ నెట్వర్క్. అవునండి. 2024కి 32 ఫినిష్ అయ్యాయి, 33 నడుస్తున్నాయి. తులా లగ్నము, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు.
కుజుడు కూడా రాహు నక్షత్రంలోనే ఉన్నాడు, రాహు తృతీయంలో ఉన్నాడు. రాహుకేతువులు అయితే ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. కాకపోతే ఆల్మోస్ట్ మీది అమావాస్య గడియలు కదా, అమావాస్య గడియలు రవి, చంద్ర, గురువు, తర్వాత బుధుడు అందరూ కలిసి బుధుడు ఇంట్లో ఉన్నారు. బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు. బుధుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడితో పాటు కలిసే ఉన్నాడు. అవునండి. అవన్నీ కూడా ఎట్లా చెప్తున్నాయి? ఓకే, చార్ట్లో అయితే కాంప్లికేటెడ్గా అక్కడ ఏం లేదు. తర్వాత శని అనేవాడు రెట్రోగ్రేట్ అయ్యాడు, డైరెక్ట్ అయిపోతాడు. ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ అయితే ఉన్నాడు. చార్ట్ అయితే అంత కాంప్లికేటెడ్గా అయితే ఏమీ లేదు. ఓకే, సో టైం ఫ్లోనే మనం పట్టుకోవాలి. చార్ట్ నీట్గానే ఉన్నది, ఎందుకంటే గ్రహాలు రవి దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం వక్రించవు. కాకపోతే ఇది గురు మౌఢ్యమి అట్లా చెప్తారు కదా, మనకి గురువుతో పాటు కలిసి అంతే తప్ప ఏం లేదు, పర్వాలేదు. ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ యోగకారకుడు ఉన్నాడు, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఓకే, లీడ్ చేస్తున్నాడు, బుధుడే లీడ్ చేస్తున్నాడు. వ్యయస్థానం కాకపోతే లాభభావంలో ఉన్నారు, పర్వాలేదు. సో మీరు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 17 16 ఎప్పుడు? 16కి స్టార్ట్ చేసా. 17లో ఒకటి వచ్చి 17 18 మధ్యలో ఒకటి వచ్చి వెళ్ళిపోయింది. చూడండి, 17లో ఎగ్జామ్ రాసి ఇగో చూడండి, మీకు 2014 సెప్టెంబర్ క్యాలెండర్ ఇయర్, 14 సెప్టెంబరు 15 సెప్టెంబరు. ఇక్కడ మీరు అంటే ఈ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనో ఆలోచన ఇవన్నీ ఇక్కడ మీకు బలంగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకనంటే మెర్క్యూరీ అనేవాడు 10th హౌస్కి స్క్వేర్ ఇస్తున్నాడు. 9th లార్డ్ ఎప్పుడైతే 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడో మీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ రేపొద్దున మీకు అన్ని ప్రోగ్రెసివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు పోకుండా ఉండాలంటే ఏమేం జరగాలో ఆ విధమైన డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు పోతాం అనమాట మనం. అర్థమైందా? రాహులో గురువు జరుగుతున్నాడు. గురువు స్టార్ లార్డ్ అయిన వాడు అక్కడే ఉన్నాడు, అన్నీ అక్కడే ఉన్నాడు. అయినా కూడా ప్రోగ్రెషన్స్ ఎలా ఉన్నాయి, మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునేటట్టు చూపించాయి అనమాట. కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు. గురువు కూడా తృతీయాధిపతి, షష్టాధిపతి పాపి, వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు, అక్కడ బాధకుడితో కలిసి ఉన్నాడు. ఏది కలిసి ఉన్నా కానీ అవి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో పర్ఫామ్ చేయట్లేదు. ఓకే, 15 16 అంటే మనం స్టార్ట్ చేసిన టైం ఏదైతే ఉన్నదో ఎక్స్పెక్టెడ్గా లేదు. ఇక ఇక్కడి నుంచి 4 ఏళ్ల వరకు కూడా మనకి 4-5 ఏళ్ల వరకు కూడా అనుకున్నట్టు డైరెక్షన్లో బోధిగా చార్టు. రాహుదశ జరుగుతూ ఉంది కదా, రాహు స్టార్ని ఆక్యుపై చేసే 2 గ్రహాలున్నాయి కాబట్టి రాహు స్టార్లైన కేతువు 8వ భావ ఫలితాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంటే కేతు కుజుడితో కలిసి 8వ భావంలో ఉన్నాడు. 8 అంటే ఏంటిది? మనకి ఉద్యోగం రాకుండా ఉండడానికి ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి. ఒక్కోసారి ఫ్యామిలీ ఆరోగ్యంలో ఫ్లక్చువేషన్స్ చేయడం అవన్నీ చేస్తాయి. సో కాబట్టి మెర్క్యూరీ 9th లార్డ్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఒక్కోసారి ఫాదర్ హెల్త్ సెన్సిటివ్గా ఉండడం కావచ్చు, ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉండడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ మీకు ఆ 14 నుంచి 15 మధ్యలో అట్లా కనిపించాలి. ఏమన్నా కనిపించాయా? ఏమీ లేదు, ఎడ్యుకేషన్ పరంగానే ఇది ముందుకు పోలేదు, అంతేనా? 13లో అమ్మకు బాగాలేకుండా కానీ ఏమి లేదు, అంత ఎక్కువ లేదు. 13లో బాగోకుండానా? అప్పుడు రాహు జరుగుతున్నాడు, అది కూడా 8th హౌస్ రిజల్ట్స్ ఇస్తుంది కదా. ఓకేనా? ఓకే, దాని తర్వాత అంతకుముందు బాగానే పోయింది. 14లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెటల్ మార్క్స్ స్క్వేర్ ఇచ్చింది, అవన్నీ పర్వాలేదు, అంటే రికవరీ అవ్వడానికి అటన్నిటికీ అవకాశం ఉంది. తర్వాత ఇక 10th హౌస్ ఎప్పుడైతే ఈ విధంగా మనకి మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడో ఇక ముందు ఓట్లుగా చాటు. సరే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అవకాశం. తర్వాత ఒకటి మంచిగా ఉంది, 2020 సెప్టెంబర్ దగ్గర మెర్క్యూరీ దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. అసలు చాలా చాలా బాగుంది ఇక్కడ. అంటే 2020 సెప్టెంబరు 2021 సెప్టెంబర్ లెక్క తీసుకుంటే బుధుడు అనేవాడు ఉచ్చ పొంది దశమాధిపతి నక్షత్రంలో ఉంటూ దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో మంచి ఆపర్చునిటీ రావడానికి ఇక్కడ ఒక మంచి అవకాశం ఇచ్చాడు. సో అక్కడ ఏంటంటే అంతా చాలా పాజిటివ్ ఉంది. ఇక్కడే ఆపర్చునిటీ, చాలా పెద్ద ఆపర్చునిటీ ఏదైనా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిందా? ఇక్కడ అవుట్ సోర్సింగ్ జాబ్ మాత్రం వచ్చింది. బాగుంది, అది మంచి జాబ్. అది అంటే ఇది అంటే వన్ ఇయర్ అట్లా 6 months అట్లా 1 year అట్లా ఉంచుకొని తీసేస్తారు అన్న గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు చేశారు ఏమన్నా? లేదండి, అంటే ఆ టైంలో నోటిఫికేషన్ ఇట్లా పడి కానిస్టేబుల్స్ వచ్చిండే అప్పుడు ఎస్ఐ జాబ్. కానీ అది అంటే మళ్ళీ వెరిఫికేషన్లోనే పోయింది, అంతేనా? రన్నింగ్ పోయింది. ఓకే.
ఓకే. యాక్చువల్‌గా ఇక్కడ ఒక మంచి ఆస్పెక్ట్ జరిగింది మెర్క్యూరీ. సో, అది ఏమి ఇవ్వలేదు మరి. రైట్. యాక్చువల్‌గా రవి ఏమి సిగ్నిఫై చేయాలి జనరల్‌గా? మనకి 2, 6, 11, 10 ఇట్లా మంచి భావాలను సిగ్నిఫై చేయాలి. ఆయన 12 కనెక్ట్ అయ్యి 12 లార్డ్ చేత కంట్రోల్ చేయబడ్డాడు అనమాట యాక్చువల్‌గా. సరే. తర్వాత ఏముంది అవకాశం? ఏమీ లేదు. అదే మంచి అవకాశం. దాని తర్వాత ఇక ఏం చార్ట్ అసలు మూవ్ అవ్వలేదు. మళ్ళీ మూవ్ అయ్యేది ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కు ట్రైన్ ఇవ్వాలి. ఎస్, మళ్ళీ చాలా కాలం తర్వాత 2025 సెప్టెంబర్ 26 సెప్టెంబర్ అంటే ఇంకా జరగలేదు కదా, జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీకు రాహుదశ జరుగుతూ ఉన్నది. రాహుదశ అనేవాడు 8వ భావ ఫలితాన్ని ఇస్తున్నాడు. సో భావ ఫలితాలు అంటే రిట్రోగ్రేషన్స్ ప్రాబ్లం లేదు ఈ చార్ట్లో. ఈ చార్ట్లో దుస్థాన కనెక్షన్స్ అనమాట. భావం దుస్థానానికి కనెక్ట్ అయ్యి, రాహు అనేవాడు దుస్థానానికి కనెక్ట్ అయ్యి అనుకున్నన్ని ఫలితాలని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. కేతువు కుజుడు కలిసి లగ్నానికి యోగకారకులు కాదు కదా వాళ్ళు రిజల్ట్ ఇస్తున్నారు. ఆ కుజుడేమో మళ్ళీ శనిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే హైలీ మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్. శని కుజులు ఏంటిది, ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ కూడా చేయగలుగుతారనమాట. అందులోనూ దుస్థానానికి కనెక్ట్ అయ్యి 4, 8 భావాలు. సో అనుకూలమైన ఫలితాల్ని ప్రొడ్యూస్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు వీనస్ గుర్తు వచ్చింది. ఇప్పుడు ఏంటిది మనకి వీనస్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాడు? వీనస్ స్టార్ లార్డ్ థర్డ్ హౌస్కి ఉన్నాడు. థర్డ్ హౌస్ అంటే ఏంటిది, సిఆర్ఎం, కమ్యూనికేషన్, కస్టమర్స్, వీటికి సంబంధించింది. సో సేల్స్ ఫోర్స్లో ఇప్పుడు చేయడానికి అవకాశం అయితే ఉంది, బాగానే ఉంది. 2025 సెప్టెంబరు 26 అంటే అవకాశం ఉంది. ఇదైతే అవకాశం ఉంది. ఇక గవర్నమెంట్ జాబ్ ఇక డౌటే ఉంది కదా. సరే, రాహుదశ అసలు యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. అది ఫండమెంటల్ పాయింట్ అనమాట. అర్థమైందా? అదర్వైజ్ అక్కడ మంచి ప్రోగ్రెషన్ జరిగినప్పుడు వచ్చేసేయాలన్నమాట. 2021లోనే వచ్చేసేయాలి నిజానికి. అర్థమైందా? రాలేదనంటే దానికి మనం ఆలోచించొద్దు. సో దొరికిన ఆపర్చునిటీతో మనం ముందుకు పోవాలన్నమాట. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి కదా. మనకి ఎప్పుడో టైం బాగుంటుందంటే ఆ టైం కోసం మనం వెయిట్ చేయలేం, అంతే కదా. ఉన్న టైంకి ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే మీరు బాగానే పర్ఫామ్ చేయగలుగుతారు. అయితే మీ స్కిల్ సెట్లో కానీ, మీ ఆలోచనలో కానీ, ప్రయత్నంలో కానీ, అసలు ఇంటెలిజెన్స్లో వీటిలో అయితే మిస్టేక్ లేదు. నాకు అట్లా ఏం కనబడలేదు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ ఉన్నాడు, శని బుధులు బాగున్నారు, ప్లేస్మెంట్స్ బాగున్నాయి. కాబట్టి మంచి అనాలిసిస్, అనలిటిక్స్ కానీ మీరు అన్ని జాబ్స్ క్రాక్ చేశారు కదా, అవి కూడా చూడండి మీరు. పాజిటివ్గానే ఉంది చార్ట్. మీరు ఇక్కడ ట్రై చేయండి. సేల్స్ ఫోర్స్ అయినా పర్వాలేదు, బాగానే ఉంది. ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ కూడా శుక్రుడు కళత్రకారకుడు కాబట్టి ఏంటంటే 3వ స్థానాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు. సో కాబట్టి అది 3 కామస్థానం అవుతుంది కాబట్టి గుడ్, మంచిదే. దాన్ని రాహుని కూడా సప్తమాధిపతిని కుజుడు వస్తున్నాడు కాబట్టి 26 ఇంకో 1 ఇయర్ లోపల జాబు, మ్యారేజ్ కూడా ప్రయత్నం చేయమని చెప్తాను. ఓకే, ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. ఎందుకంటే దశాలాడు ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఓకే, ఇస్తాడు, ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ గురుదశ వస్తుంది కదా. గురు స్టార్ లాడు అంటే రాహు 8కి కనెక్ట్ అయ్యాడు. గురువు అనేవాడు 12కి కనెక్ట్ అయినా విపరీత రాజయోగానికి ఫామ్ చేశాడు. అలానే ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ లీడ్ చేస్తాడు. సో రాహుదశ కన్నా కానీ గురుదశ బాగుంటుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అసలు చాలా చాలా మంచిగా వెళుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తుంది. ఇదే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి, మంచి మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి అనమాట. ఓకే, దానిలో మీకు ఒకటే ఒక బుక్ ప్రాబ్లం చెప్తాను. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తాడు. ఆ గురువులో బుధుడు పనిచేయడు. బుధుడు ఎగ్జాల్టెడ్ కదా, అట్ట పనిచేయడు అంటారని నన్ను అడగద్దు. ఓకేనా? ఎందుకనంటే గురువు బుధుడి వల్ల ఫలితం ఇస్తున్నాడు కాబట్టి బుధుడు పనిచేయడు అనమాట. అది ఎంటీ ఎగ్ అనమాట. ఓకే, మిగిలిన అన్ని పనిచేస్తాయి. తర్వాత చూద్దాం. ఇది దాటినాక మిగిలినవన్నీ కూడా దాదాపు బాగానే వెళ్తున్నాయి, మళ్ళీ న్యూట్రల్గా వెళ్తున్నాయి. ఓకే, బుధుడు కూడా వక్రించబోతున్నాడు. అర్థమైందా? వక్రించేసాడు అనమాట. అదే సో గురువు ఫస్ట్ హాఫ్ అయితే బాగా యోగిస్తున్నాడు, సెకండ్ హాఫ్లో స్లో డౌన్ అయ్యాడు. ఓకేనా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ మార్స్ జరిగింది ఇప్పుడు గురువులో చంద్రుడు జరుగుతున్నప్పుడు. ఓకే, గురువు, చంద్రుడు, రవి లగ్నానికి వాళ్ళు ఏమీ ఫ్రెండ్లీ కాదు. అందులోనూ బుధుడేమో వక్రించి శని నక్షత్రంకి వెళ్ళాడు. సో ఇది ఒకటి బాగలేదు. ఓకే, సరే నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే స్టెప్ తీసుకుంటామో, ఓకేనా, ఆ స్టెప్ మీద మనం చాలా ఒక 10 ఏళ్ల పాటు అట్లా ఎదిగేదానికి, ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? చేసి మనం కొంత కమిటెడ్ సేవింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఏమైనా ఛాలెంజెస్ వస్తే ఆ సేవింగ్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్తోనో దేంతో దాంతో
మనం మేనేజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇక అప్పుడు పరిస్థితులను బట్టి మనం చూడొచ్చు. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్స్ ఓకే సరే. అది ఇంకా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, నాకు ఉద్యోగం కావాలి పెళ్లి కావాలని అడిగారు కదా, అవుతాయి. అర్థమైందా? అయ్యేదానికి అవకాశం ఉంది, మీరు గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అర్థమైందా? లేదన్నా ఇప్పుడు యాక్చువల్గా 1 yearలో అవ్వలేదు నాకు, అసలు నాకు చూడడానికి ముందుకు వెళ్ళడానికి అవ్వలేదంటే మరి మళ్ళీ డిలే అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వీనస్ దాటాడంటే సన్ వస్తాడు, తర్వాత మూన్ వస్తాడు. మూన్ స్టార్లాడు అంటే మూన్ స్టార్లాడు సన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ సన్కి అవకాశం ఉంది. అర్థమైందా? ఎందుకంటే అవన్నీ 7th లార్డ్ చేత చూడబడుతున్నాయి కదా. సో దెర్ ఈస్ అ కనెక్షన్. సో యాక్చువల్గా రికమెండెడ్ ఏంటంటే ఇప్పుడు ఈ 25, 26 బాగా రికమెండెడ్ అనమాట. నేను ఇంకా ఈ అన్ని వ్యయంలో ఉన్నాయి. ఇవి ఖర్చు అంటే అంటే వ్యయభావం అంటే నేను ఖర్చు చేస్తానని అర్థమా అట్లా ఇదన్నా? దాన్ని ఎప్పుడు అలానే తీసుకోవడానికి ఉండదు అనమాట. అది ఎగ్జాల్టెడ్ కదా. సో కాబట్టి దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. ఓకే, వ్యయభావం అని అంటే అవన్నీ లాభభావంలోనే ఉన్నాయి కదా. లాభభావం 12వ భావం స్టార్ట్ అయింది 24 degrees కదా, అది కూడా కుజ నక్షత్రంలో స్టార్ట్ అయింది. సో అవన్నీ 11వ భావంలోనే ఉన్నాయి, 12వ రాశిలో ఉన్నాయి, 11వ భావంలో ఉన్నాయి. అంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటామని చెప్తుంది. మనం ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఇదంతా జాబ్ చేసే కదా మనం డబ్బులు తీసుకునేది. అట్లా సర్వీస్ అని చెప్తుంది అనమాట. కస్టమర్ సర్వీస్ చెప్తుంది. ఇప్పుడు నేను చేసేదాన్ని కూడా సర్వీస్ ఇండస్ట్రీ అంటారు కదా. అట్లా ఈ సాటర్న్ వీనస్ ను చూస్తుంది కదా, ఫస్ట్ లగ్నాన్ని చూస్తున్నప్పుడు మ్యారేజ్ తర్వాత ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా? అది ఆయన వాళ్ళ ఫ్రెండే కదా, వీనస్ వాళ్ళ ఫ్రెండే కదా తులా లగ్నానికి. తులా లగ్నానికి ఫ్రెండ్. మాలవ్య యోగం కూడా ఉంటది అని ఉంటది. మాలవ్య యోగం ఉంది, శశి మహాపురుష యోగం ఉంది, అవన్నీ ఉన్నప్పుడు మరి ఇంకా ఎందుకంటాడు అట్లా? డౌట్ ఉంది. అంటే వీనస్ ని చూడొద్దు శని అని చూసా. అదే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి కదా, దేనికోసం చూడొద్దు దేనికోసం చూడాలనేది ఉంటుంది కదా. స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఫారెన్ వెళ్ళడం అది ఛాన్సెస్ ఉంటుందా? ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ మీద నేను ఇక్కడ వేసి వేరే కంట్రీకి వాళ్ళు పంపిస్తే వెళ్ళొచ్చు, అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమాధిపతి వ్యయానికి కనెక్ట్ అయ్యాడు కదా. ఫారెన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు రాహు దశ జరుగుతూ ఉంది, రాహు బాగా పర్ఫామ్ చేస్తే లెక్క, అది పర్ఫామ్ చేయట్లే కదా, యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఓకే, ఫారెన్ కాకపోయినా కానీ ఇప్పుడు మనకి అదే జూలై సినిమాలో ఉంటది విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అని. సో చిన్నగా తీసుకుపోయి 300 kilometers దూరంలో వేస్తే అప్పుడు ఏం చేస్తాం మనం? సో దీనికి ఇంత పెద్ద పేరు పెట్టారంటారు కదా. సో అట్లా సో లాంగ్ డిస్టెన్స్ లో ఒక్కోసారి వేరే లొకేషన్ కూడా మనం ప్లేస్ అవ్వచ్చు, అట్లా కూడా అవుతుంది కదా. అట్లా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా నాకు? స్టాక్ మార్కెట్ అది ఎవరికైనా పనిచేస్తుంది. అట్లా పనిచేస్తుందా అని అంటే అది మీ స్కిల్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. జనరల్ గా ఏంటిది, మనకు అది పర్ఫామ్ చెయ్యాలి. రాహు అనేవాడు కుజుడు అనేవాడు లాభభావాలే కనెక్ట్ కావాలి. ఇట్లా ఉంటే ఏమవుతుంది, నువ్వు వచ్చిన 100 రూపాయలు వస్తున్నాయి, దానిలో 5 రూపాయలు తీసుకుంటా మనము సేవింగ్ చేసుకుంటున్నాం అనుకో, అప్పుడు ఏమీ కాదు. నేను వాలటైల్ గేమ్ ఆడతాను, నాకు రాహుదశ కనెక్ట్ అయింది, 8 కనెక్ట్ అయింది, 8 ఎక్స్ట్రీమ్ మనీ అని వెళ్ళామనుకో, అది తేడా కొడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎన్ని జాబ్ ఆపర్చునిటీ దగ్గర దాకా వచ్చి ఎట్లా అది చేసాయో. మీకు శని బుధులు చాలా బాగున్నారు, అంటే మంచి అనాలిసిస్ ఉంది మీ దగ్గర. కాకపోతే శని చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం వల్ల వేవరింగ్ మైండ్ కూడా ఉంది. మళ్ళీ కుజుడు బుధుడిని చూడడం వల్ల పికిల్నెస్ ఉంది. కాబట్టి మీరు త్వరగా మీరు మాస్టర్ అనమాట. మాస్టర్ ఎప్పుడు సక్సెస్ కాడు, స్టూడెంటే సక్సెస్ అవుతాడు. ఎందుకంటే మాస్టర్ డెసిషన్ ని మారుస్తాడు. అర్థమైందా? డెసిషన్ ని మార్చామనుకో దెబ్బతింటాం. వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి సెట్ అవుతుంది. అదే కదా, మీరు మాస్టర్ వాడు స్టూడెంట్ కాబట్టి వాళ్ళు ఫాలో అయిపోతారు మాస్టర్ ని. మాస్టర్ అలా కాదుగా, మార్చేసుకుంటాడు రూల్స్, కాబట్టి అప్పుడు దెబ్బతింటాడు. సో అనాలిసిస్ అనలిటిక్స్ లేకపోతే సాఫ్ట్వేర్ సిఆర్ఎం కాకపోతే డేటా అనాలిసిస్ చేశారు, అనలిటిక్స్ చేశారు, అలాంటివన్నీ ముందుకు పోతా ఉంటాయి. ఎనీవే ఇప్పుడు సిఆర్ఎం చేస్తున్నారు కాబట్టి దాని మీద వెళ్ళి తర్వాత ఆపర్చునిటీని బట్టి ముందుకు వెళ్ళచ్చు. ఎనీవే ఇప్పుడు మూవ్ అవుతుంది కదా చార్ట్. అర్థమైందా? మనకి మంచి మంచి ఆస్పెక్ట్ జరిగినప్పుడల్లా కూడా ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ల నుంచి మంచి ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. అన్ఫార్చునేట్లీ మనం రియాలిటీలో ఏమీ చెయ్యట్లేగా. అర్థమైందా? ఒకవేళ చేసి ఉంటే అలా ఎదుగుతూ ఉండేది జాబ్, కానీ మనం గవర్నమెంట్ జాబ్ కు స్టిక్ అయిపోయే వరకు స్టక్ అయిపోయాం అనమాట. ఎందుకు దశలాడి 8 కనెక్ట్ అయ్యాడు అంటే ఏంటిది, ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ వల్ల చాలా మంచిగా వస్తుంది కదా అనే ఉద్దేశం. తప్పేం లేదు కదా, మనం ప్రయత్నమే కదా చేసేది, కష్టపడుతున్నాం, అది తప్పేమీ కాదు. కానీ అన్ఫార్చునేట్లీ మన సిచ్యువేషన్కి మనకు అది రియాలిటీలో వర్కౌట్ కాలేదు అంతే.
నేను అంటే వేరే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, నాకు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది ఈ ఉమ్, చూస్తూ ఉంటే. అవును వాళ్ళకి ఈజీగా అనిపించిన జాబ్ తొందరగా వచ్చినట్టు అనిపిస్తది. అవును నాకు మాత్రం ఇంత చేస్తే అసలు ఏం రావట్లేదు ఏంది అని ఉంటుంది. అవునవును కరెక్ట్ కరెక్ట్. సో ఈ చార్ట్లో ఏం పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు, డీసెంట్ చార్టే. కాకపోతే టైమ్స్లో అన్ఫార్చునేట్లీ రాహు అనేవాడు 8 కనెక్ట్ అయ్యే వరకు అట్లాగా అయ్యింది. తర్వాత ఇన్ ఫ్యూచర్ గురుదశ సెకండ్ హాఫ్ అయిన తర్వాత గురు ఆ వక్రత్వం మెర్క్యూరీ ఒకటి ఎఫెక్ట్ పడతా ఉన్నది, అది ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంది అనమాట. సో ఒక పార్ట్ వరకు బాగపోతా ఉంది, ఎందుకంటే గురు తృతీయ షష్టాధిపతి ఒక పార్ట్ పని చేస్తున్నాడు, బాధకుడితో కలిసినాడు. సో ఫ్యామిలీ హెల్త్, వైఫ్ హెల్త్ అట్లాంటివి చెప్పాల్సి వస్తూ ఉంటుంది మళ్ళీ. చార్ట్ బాగానే ఉంది, బట్ చూడండి శుక్రుడు కూడా లగ్నానికి వ్యయ భావంలో ఉన్నాడు, లగ్న భావంలో లేడు. ఓకే, సో మీరు మావలవ్య మహాపురుష యోగం అంటే మళ్ళీ వాళ్ళ కేంద్రాలకి వెల్ కనెక్ట్ అవ్వాలి కదా, సో ప్రాపర్గా. సో వాళ్ళు స్వక్షేత్రాల్లో ఉన్నారు, మినిమం గ్యారంటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, మనకి ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది, మరి బాటమ్ ఆఫ్ ది లైఫ్కి వెళ్ళదు. కానీ గ్రోత్ ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేసామో ఆ గ్రోత్ అప్పుడు గ్రోత్ వర్కౌట్ అవుతుంది. మిగిలిన డబ్బులు వచ్చినప్పుడు దాచుకొని, మిగిలిన రానప్పుడు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి. బాగా చెప్పానా? సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. రికార్డింగ్ స్టాప్ చేయనా? ఓకే, థ్యాంక్ యూ.